సమయానికి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. దీని ద్వారా భార్యాభర్తలు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వెంటనే వారికి విడాకులు తీసుకునేటటువంటి వెసులుబాటు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఈ యాక్ట్లో చాలా క్లియర్గా వివరించడం జరిగింది. పరస్పర అంగీకారంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిపోవచ్చు. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 13 క్లాస్ బిలో ఉండేటటువంటి సెక్షన్ ద్వారా ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే ఇది పూర్వం నుంచి ఉండేదే, దీంట్లో పెద్ద మార్పు లేనప్పటికీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ ద్వారా భార్యాభర్తలు ఇద్దరూ కూడా త్వరితగతిన కోరిన వెంటనే ఈ జడ్జిమెంట్ ప్రకారం విడాకులు తీసుకునే వెసులుబాటును కల్పించింది. అయితే ఇంతకుముందు పూర్వం రోజుల్లో కేసులు ఫైల్ చేసేటప్పుడు